శబరిమల యాత్రలో పంబా నది అంటే ఏంటి, ఆ పంబకున్న విశిష్టత ఏంటి, పంబా నది ఎలా వచ్చింది, ఈ యొక్క యాత్రలో పంబా నది ఎందుకు ఉండాలి, వేరే ఎందుకు నది ఉండకూడదు అని అంటే, స్వామివారు వేరు, పంపా నది వేరు కాదు. ఈ శివుడు మోహిని, ఆ మోహినిని చూసి ఈయన మోహిస్తారు. ఈ అమ్మవారు పరిగెడుతూ ఉన్నారు సిగ్గుతో శివుడికి దూరంగా. శివుడు కూడా అలా పరిగెత్తు ముహిర్దవన్ మలై అని వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ముహిర్దవన్ మలైలో వచ్చి ఆగారు. వీరు ఇరువురు ఆగినప్పుడు శరీరంలో, మనం కూడా ఇప్పుడు షూటింగ్ లైటింగ్ అంతా పెడితే కొంచెం చెమట వస్తుంది చూసారా, అలా శరీరంలో ఒక రసాయన మార్పిడి ఏర్పడంతో చెమట వస్తుంది. ఆ శివుడి యొక్క చెమట అరిచేతుల్లోనూ, మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణు అరిచేతులను ఇలా పెట్టగానే ఆ ఇరువురి యొక్క చెమట బిందువుల్లో ఒక అణువే మణికంఠుడుగా ఉంటాడు. అందులో నుంచి ఒక అణువు జారి కింద పడుతుంది. అదే పంపా నది. అయ్యప్ప స్వామి వారు వేరు, పంపా నది వేరు కాదు. కాబట్టి శబరిమలకి వెళ్ళే వాళ్ళందరూ దక్షిణ భారత గంగా నది. ఎవరెవరు చేశారు ఈ యొక్క నదిలో స్నానం అనంటే, నారదాది మునిలిచట నడచి వెళ్ళినారంట, ముక్కోటి దేవతలు స్నానమాడినారంట, పంపా నదిలో కాలిడితే అయ్యప్ప మన పాపాలన్నీ పోవునట అయ్యప్ప. ఈ పంపా నదిలో అందుకే సబ్బు పెట్టుకోకండి, మీ బట్టలు వదిలేయకండి, ఎంగిలి ఉమ్మకండి, మూత్ర మాలిన్యాలు చేయకండి అని అక్కడ కేరళ ప్రభుత్వం వారు, ట్రువాన్కోర్ దేవస్థానం వారు అడుగు అడుగున చెప్తున్నారు. కాబట్టి మీరు ఏది చేసినా అయ్యప్ప మీద చేసినట్టే.